నేను చెప్తా ఇగో మీడియా మిత్రులకి ఈయన ఏదో సెన్సస్ చేసిండు. ఒక పిచ్చోడు రాహుల్ గాంధీ అట ఈయన చేసిండు. నేను చెప్తున్నా సెన్సస్ చేయి. ఇప్పుడు లక్ష్మణ్ గారు మాట్లాడుతూ ముస్లింలకి రిజర్వేషన్లు రిలీజియస్ బేసిస్ మీద అంబేద్కర్ గారు పెట్టలేదు, చేయకూడదు అని తీసుకొచ్చి 90% ముస్లింలట బీసీలట. ఇట్లా రేవంత్ రెడ్డి తుర్కోళ్ళకి చెంచాగిరి చేద్దామని అనుకుంటున్నాడు. ఇప్పుడు ఒక కొత్త సెన్సెస్ చేయి. లక్ష్మణ్ గారు ఉదారత చూడండి. రిజర్వేషన్ లేకున్నా కూడా మైనారిటీలకి మైనారిటీ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ వచ్చి ఫండ్ ఇవ్వమంటున్నాడు పాపం. ఒక కొత్త సెన్సెస్ చేయి రేవంత్. నా డిమాండ్ తుర్కోల దగ్గరికి వెళ్ళి రాష్ట్రానికి ఎంత ఆందాన్ని వస్తున్నది, హిందువుల దగ్గరికి వెళ్ళి ఎంత ఆందాన్ని వస్తుంది చెప్పు. ఫస్ట్ ఒక సెన్సెస్ చేయి. ఆందాన్ని తీసుకురాపో. కరెంటు బిల్లు వసూలు చేయలేదు దద్దపల్లి మీరు ఓల్డ్ సిటీ పోయి. నీ హైడ్రా మతం ఏందా? నీ హైడ్రా జేసీబీ మతం చెప్పు. పోయిందా ఇలాంటి వరకు? ఆడికి పోయిందా? ఓవైసీ ఖాళీలో కొడతాడు. హైడ్రా మతం చెప్పు. ఇంకోటి చేయి, సర్వే చేయి. తుర్కోల్లోకి వెళ్ళి రాష్ట్రానికి ఎంత ఆమ్దాని ఉన్నది, హిందువుల దగ్గరికి వెళ్ళి ఎంత ఆమ్దాని ఉన్నది చేయి. చెప్పమ్మా. నిరుద్యోగులకి 4,000 వృత్తిస్తా, నిరుద్యోగ వృత్తిస్తా అన్నావు. గది చెప్పక ఊకే కుల చిచ్చు పెడతామని చూస్తున్నాడు. ఇప్పుడు చేయి సర్వే. ఇది తుర్కోలు ఎంత ఆమ్దాని ఉన్న తెలంగాణకి, హిందువులు ఎంత ఆమ్దాని చేయి. నీ హైడ్రా మతం ఏందో చెప్పు. చెప్పమ్మా. ఏం అడిగితేమ్మా? రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ లో కొత్తగా వచ్చినాడు. కాంగ్రెస్ చరిత్ర తెలియదు. నెహ్రూ గారు, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ ప్రధానమంత్రులు అయినారు. మొదలు మీరు ఎందుకు సెన్సస్ చేయలేదు వాళ్ళని అడగమని రేవంత్ రెడ్డి గారు. ఇన్ని సంవత్సరాలు మీ దేశాన్ని పాలించారు కదా. వీఆర్ నాట్ అగేన్స్ట్ ఎనీ క్యాస్ట్ సెన్సస్. కానీ ఇది ఒక సైంటిఫిక్ మెథడ్లో, ఒక శాస్త్రీయ పద్ధతిలో పూర్తి అధ్యయనం జరగాలి. అంతేగాని ఈ రకంగా తప్పుల తడకలతోని సర్వే చేసి మేము చేశాం. ఇవాళ దేశంలో ఎక్కడైనా చేసిందంటే బీహార్ గవర్నమెంట్, ఎన్డీఏ గవర్నమెంటే చేశాము, బయట పెట్టాము, తీర్మానం చేశాం. 69% ఆ రేషియో ప్రకారం రిజర్వేషన్ అడిగాం. అన్ఫార్చునేట్ కోర్టు కొట్టేసి మా చిత్తశుద్ధి. బట్ వీఆర్ నాట్ అగేన్స్ట్ ఎనీ సెన్సస్, క్యాస్ట్ సెన్సస్. సమయం రావాలా, అధ్యయనం జరగాల, శాస్త్రీయ పద్ధతులు జరగాలి. అప్పుడు దాని వీఆర్ నాట్ అగేన్స్ట్. 1 కోటి మంది తక్కువ ఉన్నారు కదా, ఏమైంది? ఏమన్నాడు? 1 కోటి మంది జనాభానే తక్కువ ఉన్నారు ఆయన సెన్సస్ లా. మొన్న చెప్తే కదా, కవర్ చేసిరు కదా మీరు. వాళ్ళ వెబ్సైట్లే, రాష్ట్ర ప్రభుత్వం వెబ్సైటే, ఎలక్షన్ కమిషన్ ఎలక్టోరల్ రూల్, వీళ్ళు చేసిన సెన్సెస్. మళ్ళీ దాని లెక్క ప్రకారమే 1 కోటి మంది గాయ ఉన్నారు. దాని గురించి ఏం చెప్తారు మరి? నువ్వు ముందు 42% లోకల్ బాడీ రిజర్వేషన్ ఇస్తాను బీసీలకు. ఆ మాట